మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఆయుర్వేద చికిత్సలో ఒక భాగమైనటువంటి అభ్యంగన చికిత్సలో ముందు బొడ్డులో కొన్ని చుక్కలు నూనె వేసి ఆ తర్వాత మర్దన అనేది మొదలు పెడతారు. దీని వెనక ఉండే రహస్యం ఏమిటి? ఇది మీరు కూడా చేసుకోవచ్చా? దీని వెనక ఉండే శాస్త్రీయత ఏమిటి? ఈ సమాచారాన్ని మనం తెలుసుకుందాం. మన శరీరంలో నాభి అనేది కేవలం ఒక కేంద్రం కాదు, జీవశక్తికి ఒక బిందువు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువుకి అవసరమైనటువంటి పోషకాలన్నీ కూడా ఈ నాభి ద్వారానే అందుతాయి. ఆధునిక విజ్ఞాన శాస్త్ర ప్రకారంగా ఈ నాభి వెనక సుమారుగా 1 కాదు 2 కాదు 72,000 నరాల కనెక్షన్స్ ఉంటాయి. మన బొడ్లో వేసేటువంటి నూనె ఈ నరాల ద్వారా శరీరం అంతా వ్యాపించి వ్యాధుల్ని మూలం నుంచి నయం చేసేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది నిజానికి వినటానికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది మీకు, కానీ మన పూర్వీకులు వేల ఏళ్ళుగా పాటిస్తున్న ఒక శక్తివంతమైనటువంటి చికిత్సా విధానం ఇది. భారతీయ సాంప్రదాయంలో ఈ నాభి చికిత్స అనేది ఒక ముఖ్యమైనది. మెయిన్గా తల్లి బిడ్డకి దగ్గర చేసేటువంటి మసాజ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది శరీరానికి మధ్యస్థంగా ఉంటూ అన్ని అవయవాలని స్ట్రెంథన్ చేస్తూ వాటికి శక్తిని సరఫరా చేసే కొడలిలాగా పనిచేస్తుంది. అందుకే మీరు సర్కస్లో అక్కడ కూడా మీరు చూస్తే ఆ సర్కస్ కళాకారులు ఒక చిన్న రాడ్ లాంటి దానిపైన లేకపోతే ఒక చిన్న ఏదన్నా ఒక రాడ్ లాగా ఉండేటువంటి దానిపైన గిర తిరుగుతుంది. ఎలా తిరుగుతుంది అనుకుంటున్నారు అంటే ఆ నాభి అనేది అక్కడ కేంద్ర బిందువు. అక్కడ నుంచి బ్యాలెన్స్ అనేది సాధ్యమవుతుంది. ఈ రోజులలో యాంత్రిక జీవనశైలిలో మనం రసాయనాలతో కూడినటువంటి క్రీములు మందులపైన ఆధారపడుతున్నాం. కానీ రాత్రి నిద్రపోబోయే ముందు కేవలం కొన్ని చుక్కలు సహజమైన నూనెని బొడ్లో వేసుకోవటం ద్వారా మనం కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందొచ్చు. ఈ పద్ధతి ఎలా పనిచేస్తుంది, ఏ సమస్యకు ఏ నూనె వాడాలి, ఇది మనం పరిశీలిద్దాం. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా చెప్పుకున్నట్టుగా నాభిని మర్మస్థానంలో ఒకటి కింద పరిగణిస్తాం. అంటే 3 మర్మలు ఉంటాయి, వీటిలో ఇది ఒకటి. శరీరంలో ఉండేటటువంటి వాత పిత్త కఫ దోషాలను సమతుల్యం చేయడంలో నాభి అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆయుర్వేదంలో నాభి పూరణం లేదా ఈ నాభి వస్తిని ఒక ట్రీట్మెంట్ కింద చెప్తాం. అంటే నాభి ద్వారా ఔషధ గుణాలు ఉండేటువంటి నూనెల్ని ప్రయోగించడం. దీంతో నేరుగా రక్త ప్రవాహంలోకి చేరకుండానే నరాల వ్యవస్థ ద్వారా అవయవాలను చేరుతుంది. ఇది ఇక్కడ అత్యంత కీలకమైన విషయం. డైరెక్ట్గా బ్లడ్లో కలవదు, కానీ నరాలను స్టిమ్యులేట్ చేయడం వల్ల నరాలు వాటి యాక్టివిటీ పెంచడం ద్వారా మార్పులు అనేది వస్తాయి. ఇది జఠరాగ్ని అంటే జీర్ణశక్తిని ప్రేరేపిస్తుంది, శరీరంలో ఉండేటువంటి వ్యర్థాలను తొలగిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం. చర్మ సౌందర్యం అలాగే కంటి ఆరోగ్యానికి సంబంధించి ఈ నాభి పూరణ ఎలా పనిచేస్తుంది ఇది ముందు మనం తెలుసుకోవాలి. చాలామందికి చర్మం పొడిబారటం, పెదవులు పగట్టడం ఇలాంటి సమస్యలు ఉంటూ ఉంటాయి. దీనికోసం మార్కెట్లో దొరికేటువంటి రకరకాల లోషన్స్ వాడుతూ ఉంటారు. అయితే రాత్రిపూట ఈ బొడ్డులో ఆవ నూనె అంటే మస్టర్డ్ ఆయిల్ వేసుకుంటే ఈ పెదవులు పగలడం తగ్గుతుంది, అలాగే మృదుగా మారతాయి. ముఖం పైన మొటిమలు మచ్చలు ఉన్నప్పుడు వేప నూనె ఉపయోగించడం మంచిది. దీంతో వేప నూనె వల్ల రక్తం శుద్ధి అయ్యి చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. అలాగే కళ్ళు కొంతమందికి ఎర్రబడుతూ మంటలు పుడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో చూపు కూడా మందగిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు బాదం నూనె వాడాలి నాభి పూర్ణంగా. దీంతో మంచి ఫలితం ఉంటుంది. బాదం నూనెలో ఉండేటువంటి విటమిన్ ఈ ఇలాంటివి కంటి కండాలని స్ట్రెంథన్ చేస్తూ వాటికి బలాన్ని ఇస్తాయి. జీర్ణక్రియ, కీళ్ళ నొప్పులు వీటిలో కూడా ఈ నాభి చికిత్స అనేది ఉపయోగపడుతుంది. బొడ్డు చుట్టూ ఆముదం నూనెతో మసాజ్ చేసుకుంటే మలబద్ధకం సమస్య తగ్గుతుంది, రిలీఫ్ వస్తుంది. అయితే మనకి మీరు పేగుల ఆకారం కనుక గమనిస్తే వాటి అనాటమీని చిన్నప్పుడు చదువుకున్నారే, అది అసెండింగ్ కోలాన్, ట్రాన్స్వర్స్ కోలాన్, డిసెండింగ్ కోలాన్, సిగ్మాయిడ్ కోలాన్ ఇలా ఉంటుంది కదా. కాబట్టి నాభిలో కొన్ని చుక్కలు ఆముదం వేసి ఆ తర్వాత ఆ దిశగా కనుక మనం మర్దన చేసుకోగలిగితే పేగుల కదలిక ఇంప్రూవ్ అవుతుంది. మోకాళ్ళ నొప్పులు అలాగే కీళ్ళవాతంతో బాధపడేవాళ్ళు నువ్వుల నూనెని గోరువెచ్చగా చేసుకొని నాభిలో వేసుకోవాలి. నువ్వుల నూనెలో ఉండేటువంటి కాల్షియం ఇతర పోషకాలు నరాల ద్వారా ఎముకల సందుల్లోకి చేరి అక్కడ ఉండేటువంటి మృదులాశిని అంటే కార్టిలేజ్ని స్టిమ్యులేట్ చేయడానికి సహాయపడతాయి. ఇది కీళ్ళలో ఘర్షణ తగ్గించి నొప్పుల్ని తగ్గిస్తుంది. మానసిక సమస్య అనేది చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఇలాంటప్పుడు ఈ మానసిక ప్రశాంతత కోసం, హార్మోన్ల సమతుల్యత కోసం ఈ నాభి చికిత్స తీసుకోవచ్చు. ఈ రోజులలో ఒత్తిడి పెరిగిపోతూ ఉంది. నేటి ఒత్తిడితోటి కూడినటువంటి జీవితంలో నిద్రలేమి ఒక పెద్ద సమస్య కింద మారింది. ఇలాంటప్పుడు స్వచ్ఛమైన దేశీ ఆవు నెయ్యిని గోరువెచ్చగా చేసి 2 చుక్కలు నాభిలో వేసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇది నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థను చల్లబరిచి గాఢ నిద్రకి సహాయపడుతుంది. మహిళల్లో హార్మోన్ల సమతుల్యత ఉన్నప్పుడు ఈక్వల్ బ్రియం అనేది లేనప్పుడు, అసమతుల్యత ఉన్నప్పుడు అప్పుడు నెలసరి నొప్పులు వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు కొబ్బరి నూనె కానీ లేదా ఆలివ్ నూనె
ఈ రెండిట్లో ఏదైనా మీ ఆప్షన్ బట్టి సెలెక్ట్ చేసుకొని మసాజ్ చేసుకుంటే, అంటే బొడ్లో కొన్ని చుక్కలు వేసుకొని ఆ తర్వాత మసాజ్ చేసుకుంటే గర్భాశయ కండాలు సడులుతాయి, స్పాజం రిలీజ్ అవుతుంది, నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. దీంట్లో ఉండేటువంటి యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కూడా ఇది మెరుగుపరుస్తుంది. ఈ సందర్భంగా కొన్ని శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. అంటే ఈ నాభి పూరణానికి ఏ సమస్యలలో ఏ ఔషధం వాడాలనేది మీరు తెలుసుకోవాలి. ఇలాంటి వాటి ముందుగా మనం చెప్పుకోవాల్సింది క్షీరబల తైలం. ఇది ఆయుర్వేదంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఒక తైలం. దీన్ని ఆవు పాలు, నువ్వుల నూనె, ఇంకా బల అనేటువంటి మూలికలతో తయారు చేస్తారు. నాభిలో ప్రతిరోజు ఒక 3 నుంచి 5 చుక్కల క్షీరబల తైలాన్ని వేయటం వల్ల నర్వస్ సిస్టమ్ అంటే నాడీ సంబంధిత బలహీనతలు తొలగిపోతాయి. ఇది వాత దోషాన్ని తగ్గించేసేసి శరీరానికి ఒక అపారమైనటువంటి శక్తిని ఇస్తుంది. సాధారణంగా రాత్రి పడుకునే ముందు దీన్ని వాడటం వల్ల నరాల వ్యవస్థ అంటే నాడీ వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది, స్టిమ్యులేట్ అవుతుంది, స్ట్రెంథన్ అవుతుంది. పక్షవాతం లాంటి సమస్యల నివారణకు కూడా ఇది సహాయపడుతుంది. తర్వాత చెప్పుకోవాల్సింది ధన్వంతరి తైలం గురించి లేదా ధన్వంతర తైలం గురించి. కీళ్ళ నొప్పులు, వెను నొప్పితో బాధపడే వాళ్ళకి ఇది దివ్యమైన ఔషధం. నాభి దగ్గర ఈ నూనెను వేసి మృదుగా మసాజ్ చేసుకోవాలి. దీంతో నడుము భాగంలో ఉండేటువంటి కండాలు దృఢంగా మారుతాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది నడుము నొప్పి ఏదో వంగటం, లేపటం, ఇలాంటి వాటి వల్ల వస్తుందేమో అనుకుంటారు. ఇది నిజమైనప్పటికీ కొన్ని సందర్భాల్లో పొట్టకండాలు బలహీనంగా ఉండటం వల్ల వస్తూ ఉంటుంది. ఎందుకంటే రెక్టస్ అబ్డామినస్ అంటే ఈ పొట్టకండాలు కనుక బాగా బలంగా ఉంటే వెన్ను కండాలకి, నడుము కండాలకి స్ట్రెంత్ వస్తుంది, ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటాయి. ఇక్కడ ఏం జరుగుతుంది, పొట్ట మీకు బలహీనపడింది అనుకోండి, అప్పుడు వెన్ను కండాలకి స్ట్రెంత్ ఉండదు, అవి బలహీనపడతాయి. దీంతో నడుము నొప్పి వస్తూ ఉంటుంది. కాబట్టి నడుము నొప్పి తగ్గించుకోవాలంటే నడుము కండాల మీద ఫోకస్ ఎట్లా పెడతారో పొట్ట కండాల మీద కూడా ఫోకస్ పెట్టాలి. సుమారు ఒక 5 చుక్కల ఈ తైలాన్ని గోరువెచ్చగా చేసి వాడాలి. ఇది శరీరంలో ఉండేటువంటి ఆ ఇన్ఫర్మేషన్ వాపును తగ్గిస్తుంది, ఎముకల పుష్టికి సహాయపడుతుంది. ప్రసవం తర్వాత మహిళలు గర్భాశయ ఆరోగ్యం కోసం దీన్ని ఆఖరికి వేడి నీళ్ళతోటి ఉష్ణోదకంతో కలిపి లోపలికి కూడా ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. మహానారాయణ తైలం ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన మరొక ముఖ్యమైన తైలం. శారీరక శ్రమ ఎక్కువగా చేసే వాళ్ళకి, అలాగే కండాల నొప్పులు ఉన్నప్పుడు ఈ మహానారాయణ తైలం ఎంతో మేలు చేస్తుంది. ఈ తైలంలో ఉండే శతావరి లాంటి మూలికలు నాభి ద్వారా శరీరం లోపలికి పర్క్యుటేనియస్గా వెళ్తాయి, కండాల అలసటని తగ్గిస్తాయి. రాత్రి వేళ 4 చుక్కలు నాభిలో వేసి నాభి చుట్టూ 2 అంగుళాల మేర మసాజ్ చేయాలి. ఇది దీర్ఘకాలపు వాత వ్యాధులలో అద్భుతంగా పనిచేస్తుంది, అదుపులో ఉంచుతుంది. తర్వాత చెప్పుకోవాల్సింది చందనాది తైలం గురించి. శరీరంలో అతిగా వేడి లేదా పిత్తం ఉన్నప్పుడు కళ్ళ మంటలు, మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఈ తైలాన్ని వాడాలి. ఈ చందన తైలం శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది, చంద్రుడిలాగా. 2 నుంచి 3 చుక్కల చందన తైలాన్ని నాభిలో వేసుకోవటం వల్ల శరీర ఉష్ణోగ్రత అనేది కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇది మానసిక ఆందోళన తగ్గించి ఏకాగ్రతను పెంచడానికి సహాయపడుతుంది. ముగింపుగా మీకు ఒక ముఖ్యమైన విషయం మనవి చేయాలి. మన శరీరం ఒక అద్భుతమైనటువంటి యంత్రం. దానికి తను తాను రిపేర్ చేసుకునే శక్తి ఉంటుంది. నాభి అనేది ఈ శక్తికి ద్వారం లాంటిది. ఎక్స్టర్నల్గా పూతలు, మందులు ఇలాంటివి సరే, కానీ సహజమైనటువంటి నూనెల్ని ఇలాంటి వాటి కోసం వాడితే నాభిని సంరక్షించుకుంటే అది ఒక అతి తక్కువ ఖర్చుతోటి ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా ఒక సంపూర్ణమైనటువంటి ఆరోగ్య చికిత్స కింద ఇది మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆరోగ్యం అనేది కేవలం ఈ మందుల షాపులో దొరికేది కాదు, అది మన పురాతన సాంప్రదాయాలను గౌరవించడంలో ఉంటుంది. ప్రకృతి సిద్ధమైనటువంటి ఈ చికిత్సల్ని మన దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే రాబోయే తరాలకు ఒక ఆరోగ్యమైనటువంటి వారసత్వాన్ని మనం అందించవచ్చు. చిన్న మార్పులే పెద్ద ఫలితాన్ని ఇస్తాయనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.